బైక్ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా చాలామంది తమ లక్కీ నెంబర్ అందులో వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి లక్కీ నెంబర్ వచ్చేలాగా ప్రయత్నించి అప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు, లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారు. విజయ రూపానికి కూడా ఒక లక్కీ నెంబర్ ఉంది, అదే 1206. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ లక్కీ నెంబర్ 1206. అయితే రూపానీ ప్రతి వెహికల్ నెంబర్ కూడా 1206 అని చెప్పి మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ యాదృచ్ఛికంగా అన్ఫార్చునేట్లీ విజయ్ రూపానీ చనిపోయిన రోజు కూడా 1206 జూన్ 12వ తారీఖున నిన్న ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో ఆయన లక్కీ నెంబరే ఆయన డెత్ నెంబర్గా మారిందా అని ఇప్పుడంతా కూడా ఆశ్చర్యపోతున్నారు, ముక్కున వేలేసుకుంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ లక్కీ నెంబర్ ఇస్ 1206. విజయ్ రూపానీ 1206 సంఖ్యని తన అదృష్ట సంఖ్యగా భావించేవారు. ఆయన పర్సనల్ వెహికల్స్ అన్నిటికీ కూడా అదే నెంబర్ ఉండేది. కానీ విచిత్రంగా ఇప్పుడు ఆయన మరణానికి ఆయన అదృష్ట సంఖ్యకి లింక్పై జోరుగా చర్చ జరుగుతోంది. విజయ్ రూపానీ వాహనాలు అన్నింటి నంబర్ ప్లేట్స్లో కూడా 1206 అనే ఉంది. ఆయన బోర్డింగ్ టైం మధ్యాహ్నం 12:10. ప్రమాదం జరిగిన రోజు 12/6 జూన్ 12వ తారీఖు. దీంతో అదృష్ట సంఖ్యే ఆయనకి దురదృష్టకరంగా మారింది అని పలువురు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. 12 నెంబర్ సెంటిమెంట్ ఈసారి విజయ్ రూపానికి అస్సలు కలిసి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన లేకుండా చేసింది. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 68 ఏళ్ల విజయ్ రూపానీ అసలు పేరు విజయ్ భాయ్ రామ్ నిక్లాల్ భాయ్ రూపానీ. ఆయన 1956 ఆగస్టు 2వ తేదీన మయన్మార్లోని యాంగూన్లో జన్మించారు. రూపానీకి భార్య అంజలి, కుమారుడు రుషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. అయితే మరో కుమారుడు పూజిత్ రూపానీ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. లండన్లో ఉంటున్న తన భార్య, కూతుర్ని చూడ్డానికని విజయ్ రూపానీ వెళుతూ ఉన్నారు. గత 6 నెలలుగా ఆయన సతీమణి లండన్లోనే ఉంటూ ఉన్నారు. సో ఆమెని వెళ్ళి కలవడానికి, కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి తిరిగి ఆమెని ఇండియాకి తీసుకురావడానికి విజయ్ రూపానీ వెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న కాపీ కూడా క్లియర్గా చెప్తోంది. ఆయన నిన్న అంటే 12వ తారీఖు జూన్ 12వ తారీఖు ఇక్కడి నుంచి లండన్ వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. అలాగే 30వ తారీఖు జూన్ 30 తిరిగి రావడానికి కూడా ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఉన్నారు. కానీ ఊహించని విధంగా నిన్న ఆయన వెళ్ళడానికి చేసిన ప్రయత్నంలోనే ఘోర ప్రమాదం జరిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు.